తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన. ఇవాళ రేవంత్ రెడ్డి బృందం టోక్యో నుంచి ఒసాకా చేరుకుంటుంది. మౌంట్ ఫుజీ ప్రాంతాన్ని, అరకురయామా పార్క్ ను సందర్శిస్తుంది. ఇక మూడో రోజు పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి టీం పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎన్టీటీ డేటా, నెయిసా సంయుక్తంగా 10,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సీఎం సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ తర్వాత టోక్యోలో జపాన్ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను రేవంత్ బృందం సమగ్రంగా వివరించింది. లైఫ్ సైన్సెస్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, టెక్స్టైల్స్, ఏఐ డేటా సెంటర్స్, లాజిస్టిక్స్ లాంటి రంగాల్లో నిధులు పెట్టాలని జపాన్ పారిశ్రామికవేత్తలను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ రంగాల్లో భారత్, జపాన్ కలిసికట్టుగా అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఓకే చెప్పాయి. అలాగే తోషిబా కంపెనీ ప్రతినిధులతోనూ సీఎం బృందం సమావేశమైంది. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ కోసం 562 కోట్ల పెట్టుబడుల అగ్రిమెంట్ జరిగింది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ కొత్త ఫ్యాక్టరీ విద్యుత్ రంగంలో పెరుగుతున్న డిమాండ్ను తీర్చడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది.